ట్రెండ్ సెట్టర్ ప్రభాస్ బాలీవుడ్ బడా స్టార్స్ ను వెనక్కి నెట్టిన రెబల్ స్టార్. ఏ ముహూర్తాన రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ బాహుబలి చిత్రాన్ని మొదలుపెట్టాడు, కానీ భారతీయ చిత్ర పరిశ్రమని ఏలే స్థాయికి ఎదిగాడు. ఎవరు అందుకోని ఘనతలు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో భారతీయ చిత్ర పరిశ్రమలో 200 కోట్లకు పైగా షేర్ సాధించిన ప్రభాస్ సినిమాలు 5 ఉన్నాయి. అందులో బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ హీరో అందుకోని గొప్ప ఘనత ఇది. ఇక ఆది పురుష్ ఫ్లాప్ అయినా కూడా 150 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో మొత్తం 6 సినిమాలు అత్యధిక షేర్ రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. ఈ రికార్డులను ఇప్పట్లో ఎవరూ బద్దలు కొట్టే అవకాశాలు లేవని చెప్పొచ్చు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని వెనక్కి నెట్టి ప్రభాస్ అందరికంటే ముందు నిలిచాడు. ఈ ఖాన్ త్రయం ప్రభాస్ నెలకొల్పిన రికార్డులను దాటేందుకు తీవ్ర కృషి చేస్తున్నా సాధ్యపడటం లేదు. మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ 2 అతిపెద్ద చిత్రాల ద్వారా 1000 కోట్లు కొల్లగొట్టినా తన 3వ చిత్రం ద్వారా డిజాస్టర్ ఫ్లాప్ ను అందుకున్నాడు. ప్రభాస్ ఘనతను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కల్కితో 1000 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో ఇదే జోరులో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టులకు పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే తదుపరి రాజాసాబ్ చిత్రం త్వరలో రానుంది. కామెడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం గ్లిమ్స్ ఆకట్టుకోగా మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ హను రాఘోపూడి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ కూడా పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో స్వతంత్ర పోరాట నేపథ్యంలో యాక్షన్ లవ్ జోనర్లో ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2లో నటిస్తాడు. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సలార్ మొదటి చిత్రం. రెండో భాగాన్ని అంతకు మించి ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో కనీ విని ఎరుగని పోరాట దృశ్యాలు ఉంటాయని వినికిడి. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నారు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ డబుల్ యాక్షన్ రోల్లో నటిస్తుండగా పవర్ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఉందని సమాచారం. మొత్తంగా ప్రభాస్ వరుస సినిమాలతో 1000 కోట్ల టర్నోవర్ ని చిత్ర పరిశ్రమకు అందిస్తూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కెరీర్ పరంగా కూడా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఏ హీరోకి అందనంత ఎత్తులో తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ భారతీయ చిత్ర పరిశ్రమలో ధ్రువ నక్షత్రంలో వెలిగిపోతున్నాడు.